మన రాష్ట్రంలోని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం. త్రిమూర్త్యాత్మక అంశతో ఆవిర్భవించిన శ్రీ సత్యనారాయణ స్వామి వారు సత్యదేవునిగా వెలుగొందుతున్నారు. భక్తుల మనోభీష్టాలు తీర్చే చల్లని దైవంగా విరాజిల్లుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం నెలకొని ఉంది. విష్ణవే జిష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచార రోచిష్టవే భూష్ణవే గౌష్ణవే పుణ్యవర్ధిష్ణవే అంటూ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం అన్నవరం. రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అత్యారూపంలో వెలవడానికి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. దేశంలో ప్రముఖమైందిగా, ఆంధ్ర రాష్ట్రంలో విశిష్టమైందిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు త్రిమూర్త్యాత్మక రూపంలో కొలువై ఉన్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం సుందర ప్రకృతి రమణీయతను ఆవిష్కరిస్తుంది. పంపా నదీమతల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం అటు పురాణపరంగా, చారిత్రకంగా కూడా ఎంతో ప్రసిద్ధి నొందింది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రాన్ని ఆనుకొని పంపా నది ప్రవహిస్తుంది. పంపాతి అనే భక్తురాలికి ఇచ్చిన వరం కారణంగా పంపాతి పంపా నదిగా స్వామివారి చరణాలను తాకుతూ ప్రవహిస్తుందని ఇక్కడి స్థల పురాణాలు వివరిస్తున్నాయి. ప్రాచీన క్షేత్రం, శక్తిపీఠం, పురోహూతిగా అమ్మవారుగా, త్రిగయ్యల్లో ఒకటి పాదగయ్యగా, పంచమాధవ క్షేత్రాల్లో విశిష్టమైనదిగా కుంతీ మాధవ క్షేత్రం పేరొందింది. ఇంకా అనగా దత్తక్షేత్రంగా, కుక్కుటేశ్వర స్వామి నిలయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పాదగయ్య క్షేత్రం ఇటీవల కాలంలో కొత్త రూపు సంతరించుకుంది. 2 ఏళ్ల కాలంలో దాతల విరాళాలు, ఆలయ ఆదాయం పెరగటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ముఖ్యంగా 30 లక్షల రూపాయలతో పాదగయ పుష్కరిణిని అభివృద్ధి చేశారు. వృద్ధులు, పిల్లలు పుణ్యస్నానాలు ఆచరించేలా పుష్కరిణిని అభివృద్ధి చేశారు. పడమటి వైపు ఉన్న ప్రవేశద్వారం అభివృద్ధి చేయడమే కాకుండా బైపాస్ రోడ్డులో ప్రయాణించే భక్తుల కోసం పురోహితికాదేవి నమూనా ఆలయాన్ని నిర్మించారు. దాతల విరాళంతో 9 గదులతో ఉన్న వసతి గృహాన్ని 25 లక్షల రూపాయలతో 14 ఏసీ గదులు, 5 సాధారణ గదులతో నిర్మిస్తున్నారు. తాగునీటి ఇబ్బంది లేకుండా 5 లక్షల రూపాయలతో వాటర్ ఫిల్టర్ ప్లాంటును నెలకొల్పారు. నిత్యాన్నదాన పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. రోజుకు సుమారు 200 మంది భక్తులకు పైగా ఇక్కడ భోజన ఏర్పాట్లు ఉచితంగా నిర్వహిస్తున్నారు. గోశాలను 1.5 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసి దాతలు ఇచ్చిన 9 గోవులను పరిరక్షిస్తున్నారు. సుమారు 1 లక్ష రూపాయల వ్యయంతో పాదగయ వెబ్సైటును ప్రారంభించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నెలవైన పీఠికాపుర క్షేత్రంలోని పాదగయ క్షేత్రం రానున్న రోజుల్లో కొత్త కళను సంతరించుకోబోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా శైవ, విష్ణు, దేవి, దత్తక్షేత్రాలు ఒకే చోట ఉన్న క్షేత్రంగా పిఠాపురం విరాజిల్లుతుంది. ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల విశ్వాసాన్ని విశేషంగా చూరగొంటోంది. క్షేత్ర ప్రసిద్ధి. త్రిగయ్యలో ఒకటిగా విరాజిల్లుతున్న పాదగయని క్షేత్రం దక్షిణ కాశీగా పిలుస్తారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుని వేషంలో గయాసుర అనే రాజు వద్దకు వచ్చి
మాయోపాయంతో అతన్ని వధించి అతని కోరిక మేరకు మృతదేహాన్ని 3 ముక్కలు చేయగా వాటిలో పాదాలు పడిన చోటు పిఠాపురం పాదగయ శైవక్షేత్రమైంది. ఇక్కడ శివుడు కుక్కుటేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. సతీదేవి పార్థివ శరీరం విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో 18 భాగాలుగా తెగి వేర్వేరు ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలయ్యాయి. సతీదేవి పీఠభాగం పడిన చోటైన పిఠాపురంలో పురుహుతిగాదేవి 10వ శక్తి పీఠంగా విరాజిల్లుతుంది. ఇంద్రుడు బ్రహ్మహత్య దోష నివృత్తి కోసం 5 విష్ణు క్షేత్రాలు ప్రతిష్ఠించగా అవి పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. మదిలో జ్ఞానపీచాలను నాటి భక్తుల అజ్ఞానపు చీకట్లు తొలగించడానికి వెలిసిన దివ్య అవతారం దత్తావతారం. అత్రి అనసూయల సంజాతుడైన దత్తావతారం భక్తుల నయనాలకు నయన మనోహరం, జీవితానికి భద్రపదం. స్వామి నామం భవసాగరాన్ని సునాయాసంగా ఇదే తారక మంత్రం. సృష్టిలోని సమస్తాన్ని స్వచ్ఛంగా ప్రేమించే కరుణామూర్తిమత్వానికి దత్తస్వరూపం ఒక నిదర్శనం. అసలు దత్తావతారంలోని ప్రధాన ఉద్దేశం మానవ జీవితాలలోని భిన్నత్వాలను ఏకత్వంగా మలచడమేనంటారు. సర్వ సాధనలను తనలో కలుపుకోవటమే ఈ అవతారం అసలు రహస్యం. కర్మ, భక్తి, జ్ఞానాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క యోగంగా మలిచి జ్ఞానులుగా తీర్చిదిద్ది సంసారంలో ఉంటూనే స్వధర్మ పాలన చేసుకుంటూ తరించేలా అనుగ్రహించడం ఒక్క దత్తునికే సాధ్యం. ఆ దత్తావతార గురు పరంపరలో తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయ, ఓం జయ జయ గురుదేవా. దత్తాత్రేయుడు జ్ఞానావతారమని శాస్త్రం చెబుతుంది. మానవుడిలో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడమే దత్తాత్రేయుని లక్ష్యం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానాభివృద్ధికి కావలసిన సాధనా మార్గాన్ని సాధకుడు అనుసరించి ముక్తిని సాధిస్తాడు. దత్తాత్రేయుడు స్మర్తుగామి, అంటే సాధకుడి మనసులో తలిచిన వెంటనే వచ్చి ఆదుకుని ఆపదలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే దయాస్వరూపుడు. ఆ స్వామి అవతార గురు పరంపరలో తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. ఆ దివ్యమూర్తి అవతరించిన పుణ్యక్షేత్రం పిఠాపురం కావటం తెలుగువారి అదృష్టం. ఆ స్వామి నడియాడిన పాదముద్రలను వెతుకుతూ భక్తి పారవస్యముతో అణువణువుని తరించి తరచి చూసి భోగలాలసలను విడిచి భక్తి సాగరములో పయనిద్దాం. జన్మరాహిత్య మోక్షానికి పాత్రలమవుదాం. పిఠాపురం శ్రీపాద వల్లభుల వారి సుక్షేత్రం సువిశాలంగా ప్రకృతి శోభతో అలరారుతుంటుంది. దత్తాత్రేయ మూల స్థానాలలో మొదటి స్థానం ఆక్రమించేవి మేడి చెట్లు, అంటే ఔదుంబర వృక్షాలు. ఈ ఔదుంబర వృక్షాల నడుమ దత్తాత్రేయుడు అనఘాదేవి సమేతంగా అష్టసిద్ధులతో కూడి కొలువై ఉంటాడు. ఔదుంబర వృక్షాల స్పర్శ, పూజ మనకు వెలకట్టలేని పుణ్యఫలాన్ని తరతరాలకు అందిస్తాయి. ఈ పిఠాపురంలో కొలువైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి దివ్యాలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. దత్తావతార గురు పరంపరలో తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో స్వామి చెప్పినట్లుగా పిఠాపురంలో ఆవిర్భవించారు. శ్రీపాద శ్రీవల్లభ భక్తులందరూ దర్శింపదగ్గ దివ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం.